లేని బండిలా ఫుల్ గేర్లో అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది ఐటీ హబ్ విశాఖ. ఐటీ, ఫార్మా కంపెనీలు, టూరిజం ప్రాజెక్టుల రాకతో మస్తు జోష్లో ఉంది. ఇదే సమయంలో జనాభా కూడా పెరుగుతోంది. ప్రజల అవసరాలకు సరిపడేలా మౌలిక వసతులు కల్పిస్తోంది ప్రభుత్వం. ఇదే తరుణంలో సాగర నగర అభివృద్ధికి తాను సైతం సై అంటోంది కేంద్రం. కొత్తగా వైజాగ్లో 3 ప్రాజెక్టులకు ఓకే చెప్పింది. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద ఏకంగా 1500 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులు ఎలా ఉపయోగిస్తున్నారు, ప్రజలకు ఎలాంటి మేలు కలగనుందనే అంశాలపై మా ప్రతినిధి ఆదిత్య పవన్ ఫీల్డ్ రిపోర్ట్. ఆదిత్య పవన్, ఓవర్ టు యు. పవన్, విశాఖపట్నం చాలా అభివృద్ధి చెందుతోంది. అందుకోసమే దేశంలోనే 4 నగరాలు ఎంపిక చేశారు. అందులో భాగంగా విశాఖపట్నం ఎంపికైంది. జీవీఎంసీ ఇందుకోసం ప్రణాళిక సిద్ధం చేసింది. 3 పెద్ద ప్రాజెక్టులని సిద్ధం చేశారు. సుమారుగా 1500 కోట్ల రూపాయలతోటి ఈ ప్రాజెక్టులు సంసిద్ధమవుతున్నాయి. ప్రధానంగా మధురవాడకి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ కోసం 625 కోట్లు, అలాగే మధురవాడ ప్రాంతం అంటే మధురవాడ జోన్ ఉన్నటువంటి ప్రాంతంలో మంచినీరు సౌకర్యం కల్పించడం కోసం 725 కోట్లు, సెమీ బల్క్ వాటర్ కనెక్షన్ కోసం 117 కోట్లు. ఈ 3 కలిపితే మొత్తం 1500 కోట్ల రూపాయల ఒక బృహత్తర ప్రాజెక్టు జీవీఎంసీ శ్రీకారం చుట్టింది. జీవీఎంసీ ద్వారా ఈ ప్రాజెక్టు సంసిద్ధమైంది. కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే విశాఖపట్నం పార్లమెంట్ సభ్యుడు శ్రీభరత్ దీనికోసం కృషి చేశారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిత్వ శాఖ ద్వారా ఈ నిధులు వస్తున్నాయి. ఈ నిధులు రావడం వల్ల విశాఖపట్నంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి మధురవాడ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుంది. మధురవాడ ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పన జరుగుతుంది. మంచినీరుతో పాటు పారిశుద్ధ్య అవసరాలు తీర్చడం కోసం ఈ 1500 కోట్ల రూపాయల నిధుల్ని ఖర్చు చేస్తారు. వచ్చేటువంటి 3 సంవత్సరాల్లో కూడా ఈ నిధులను ఖర్చు చేయడం ద్వారా మధురవాడ ప్రాంతం అద్భుతమైన నగరంలో అద్భుతంగా ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే రానున్న రోజుల్లో ఏఐ సంస్థలు, ఐటీ సంస్థలు ఈ ప్రాంతంలోనే వస్తున్నాయి. వచ్చేటువంటి సంస్థలకు తగ్గట్టుగా అందులో పనిచేసే ఉద్యోగులు కావచ్చు, నగరవాసులకు కావచ్చు, ఈ 1500 కోట్ల రూపాయలతోటి చక్కటి మౌలిక వసతులు కల్పించాలని విశాఖ ఎంపీ శ్రీభరత్ ఈ యొక్క నిధులు తేవడం కోసం కృషి చేశారు. ఈ 1500 కోట్ల రూపాయలతో పాటు విశాఖపట్నం ఆర్థిక ప్రగతి కోసం కేంద్రం మరో 5000 కోట్ల రూపాయలని అందించింది. వచ్చేటువంటి 5 సంవత్సరాల్లో ఈ నిధులన్నీ కూడా విశాఖపట్నంలో ఖర్చు చేస్తారు. దేశంలో ఈ స్థాయిలో నిధులు ఇచ్చినటువంటి నగరం మరో నగరం లేదు. రానున్న రోజుల్లో విశాఖపట్నం మరింత అభివృద్ధి అవుతుంది. విశాఖలో ముఖ్యంగా ఇప్పుడు అభివృద్ధి అవుతున్నటువంటి మధురవాడ ప్రాంతం మరింత మౌలిక సదుపాయాల కల్పన జరిగి మరింత విస్తృతమవుతుంది, మరింత అభివృద్ధి దిశగా ముందుకు కదులుతుంది. ఆ దిశగా జీవీఎంసీ కృషి చేస్తోంది.